Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే టెక్స్ట్ రిట్రైవల్ వర్సెస్ డేటాబేస్ రిట్రైవల్ చూడబోతున్నాం. సో సపోజ్ మీరు వచ్చేసి ఒక డేటాబేస్ లో వర్క్ చేస్తుంటే లేదా డేటాబేస్ చదువుంటే మీకు వచ్చేసి ఈ డిఫరెన్స్ వచ్చేసి ఈజీగా తెలిసి ఉంటుంది. సో తెలుసున్నా ఈ వీడియో చూస్తే మంచిది, ఒక వార్మప్ లాగా వస్తుంది. సో మీ థింగ్స్ బ్రష్అప్ చేసినా వస్తుంది, తెలియని వాళ్ళకి ఇంకా బాగా యూస్ అవుతుంది. సో ఫస్ట్ డేటాబేస్ రిట్రైవల్ అంటే ఏంటి, టెక్స్ట్ రిట్రైవల్ అంటే ఏంటని దీని ముందు వీడియోలో చూస్తున్నారు. టెక్స్ట్ రిట్రైవల్ ఏందని ఇప్పుడు డిఫరెన్సెస్. సో డేటాబేస్ రిట్రైవల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. డేటాబేస్ రిట్రైవల్ అంటే MySQL, Oracle అదంతా ఒక ప్రొవైడర్స్ లాగా డేటాబేస్ రిట్రైవల్ కి. టెక్స్ట్ రిట్రైవల్ కి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎక్కువ చేస్తుంది. టెక్స్ట్ రిట్రైవల్ వన్ ఆఫ్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే డేటాబేస్ రిట్రైవల్ లో స్ట్రక్చర్డ్ డేటా. సో డేటాబేస్ రిట్రైవల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటాని రిటర్న్ చేస్తుంది. స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ ఇన్పుట్ డేటా. మా స్ట్రక్చర్డ్ ఇన్పుట్ డేటా ఇస్తే దానికైనా రిజల్ట్స్ ఇస్తుంది. కానీ టెక్స్ట్ రిట్రైవల్ వచ్చేసి అన్స్ట్రక్చర్డ్ డేటా. సో అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏం చెప్తున్నా అంటే లెర్న్ జావా కోర్స్ అని అడిగేందుకు ఇది అన్స్ట్రక్చర్డ్. ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జావా. ఇది యాక్చువల్లీ ఒక MySQL ఒక కొరీ. సో ఈ కొరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జావా అంటే జావా టేబుల్ లో ఉన్న అన్ని రికార్డ్స్ ని అన్ని రోస్ ని రిటర్న్ చేయని చెప్తుంది, అన్ని కాలమ్స్ అన్ని రోస్. ఇక్కడ చూస్తే జావా కోర్స్, ఇక్కడ వచ్చేసి అన్స్ట్రక్చర్డ్. సో మన న్యాచురల్ గా అడిగేలాగా వచ్చి జావా కోర్స్ బై రాకేష్, వీడియోస్ బై రాకేష్. మనకి అన్స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ ఇన్పుట్ డేటా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ అంటే కంప్లీట్ డేటా. కంప్లీట్ గా ఇన్పుట్ డేటా మన ఇష్టం. ఇక్కడ వచ్చేసి సపోజ్ ఒక టేబుల్ ఉంటే టేబుల్ ఎగ్జాక్ట్ టేబుల్ నేమ్ ఇస్తాం, ఎగ్జాక్ట్ డేటాబేస్ నేమ్ ఇస్తాం. సో సపోజ్ అంబిగ్యూటీ ఉంది ఒకే డేటాబేస్ లో. ఎగ్జాంపుల్ అంటే ఒక 2 టేబుల్స్, ఒకటి జావా టేబుల్, ఇంకోటి సి టేబుల్ పెట్టుకుంటాం. జావా టేబుల్లో ఏముందంటే సింటాక్స్ ని ఒక కాలం ఉంది, సి టేబుల్లో సింటాక్స్ ని ఒక కాలం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్న కంప్లీట్ డేటా అంటే ఏంటంటే జావా డాట్ సింటాక్స్, సి డాట్ సింటాక్స్ ని మనం స్పెసిఫిక్ గా ఇస్తాం, దానివల్ల కంప్లీట్ డేటా. కానీ టెక్స్ట్ డేటా అంటే ఏంటి, సింటాక్స్ జావా సింటాక్స్ జస్ట్ సింటాక్స్ ఇస్తే కదా ఒక టెక్స్ట్ టేబుల్ ఇన్కంప్లీట్ డేటా యాక్చువల్ గా. నెక్స్ట్ డేటాబేస్ టేబుల్ లో అవుట్పుట్ వచ్చేసి ఎగ్జాక్ట్ రికార్డ్స్ రిటర్న్ అవుతుంది. ఎగ్జాక్ట్ రిటర్న్ రికార్డ్స్ ఏం చెప్పని వస్తుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జావా అంటే ఆ జావా టేబుల్ ఉన్న అన్ని రికార్డ్స్ స్పెసిఫిక్ టు జావా టేబుల్ ఒకటే రిటర్న్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి రెలవెంట్ రికార్డ్స్ జావా టేబుల్ నుంచి రావచ్చు, జావా టేబుల్ చెప్పలేము, జావా డాక్యుమెంట్ చెప్పొచ్చు, జావా వీడియో చెప్పొచ్చు, ఏదైనా రావచ్చు. కానీ వచ్చేసి స్పెసిఫిక్ గా ఉండదు, రెలవెంట్ గా రికార్డ్స్ ఉంటాయి. జావా నుంచి రావచ్చు, చిల టైం వచ్చేసి జావా అడ్వాన్స్ జావా వీడియోస్ గా రావచ్చు. సో ఇది వచ్చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ రికార్డ్స్, కానీ ఇది ఎగ్జాక్ట్ రికార్డ్స్. అండ్ దెన్ రిజల్ట్స్ ఆర్ ప్రెడిక్టబుల్. డేటాబేస్ టేబుల్ లో రిజల్ట్స్ ఆర్ ప్రెడిక్టబుల్ ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ గా సింటాక్స్ ఇస్తున్నాం, ఎగ్జాక్ట్ గా కోడ్ ఇస్తున్న వల్ల రిజల్ట్స్ ఆర్ ప్రెడిక్టబుల్. కానీ టెక్స్ట్ టేబుల్ లో రిజల్ట్స్ ఆర్ నాట్ ప్రెడిక్టబుల్ బికాస్ ఇక్కడ వచ్చేసి మనది ఎగ్జాక్ట్ ఇలా ఎగ్జాక్ట్ చెప్పలే, సమ్ నార్మల్ ఫ్రేజ్ లో ఇచ్చిన వల్ల ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఆర్ నాట్ ప్రెడిక్టబుల్. సో ఇందాక చెప్పినలాగే MySQL వచ్చేసి వన్ ఆఫ్ ది డేటాబేస్ రిట్రైవల్ ఇంజిన్స్, గూగుల్ సెర్చ్ వచ్చేసి one of the text retrieval. Thanks for watching this video. ఈ వీడియో పట్టుంటే లైక్, కమెంట్, షేర్ చేయండి. ఈ వీడియో ఎందులో ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి